కొంచెం సేపటి క్రితం అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం ప్రకారం ట్రావెలర్ వ్లాగర్ నా అన్వేషణ, ఈ నా అన్వేషణపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారనేటటువంటి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హిందూ దేవుళ్ళపై అసభ్యకరమైనటువంటి పదజాలంతో సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్లో వ్యాఖ్యలు చేశారనేటటువంటి ఆరోపణలు పలువురు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఆల్రెడీ మనం ఇంతకుముందు చాలా రోజుల క్రితమే చూసాం. అదే సమయంలో ఇప్పటికే అన్వేష్ అకౌంట్ బ్లాక్ అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అయిందనేటటువంటి న్యూస్ కూడా ప్రచారం అవుతున్నటువంటి విషయం. ఇక పోలీసులు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లకు కూడా లేఖలు రాయబోతున్నారట. అంటే రాయబోతున్నారు అని సమాచారం అందుతుంది, ఇంకా అయితే రాయలేదు. దీంతో అన్వేష్ వాడుతున్నటువంటి సోషల్ మీడియా అకౌంట్లు పూర్తిగా బ్లాక్ అవుతాయి అనేటటువంటి చర్చ జరుగుతోంది. ఒక 4 days 5 days బ్యాక్ అనుకుంటా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి పోయింది. పోయిన తర్వాత అంటే పోలేదు, ఏదో సమ్ ప్రాబ్లం వల్ల ఆయన ఐడి అంటే ఆయన కేవైసీ సంబంధించి ఏదో సమ్ ప్రాబ్లం వల్ల అకౌంట్ హోల్డ్లో పడింది. హోల్డ్లో పడింది అన్నప్పుడు చాలా మంది సోషల్ మీడియాస్లో కావచ్చు అండ్ వార్తల్లో కావచ్చు వాళ్ళు చెప్పినటువంటి మాట, ఇన్స్టాగ్రామ్ ఇంకేముంది, ఎవరైతే నా అన్వేష్ ఉన్నారో నా అన్వేష్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అయిపోయింది, ఇక అతని చెల్లు చీట, అంటే ఇక అతనికి మొత్తం అంతా కూడా కష్టకాలమే అన్నట్లు చెప్పారు. ఇక తర్వాత కామెడీగా అనమాట వెంటనే కొంచెం సేపట్లో ఈ నా అన్వేష్ ఎవరైతే ఉన్నారో ఈ నా అన్వేష్ ఒక వీడియో వైరల్ చేశాడు. బత్తాయిలు నా అకౌంట్ పోయిందనుకుంటున్నారా, నా అకౌంట్ పోలేదు, నాకు 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి, ఒక అకౌంట్ పోతే అంటే ఒక చెయ్యి తీసేస్తే ఇంకో చెయ్యి ఉంది, ఈ చేత్తో వాడతా, 2 యూట్యూబ్లు ఉన్నాయి, ఈ 2 యూట్యూబ్ అకౌంట్లు నా కాళ్ళు, ఈ ఫేస్బుక్ అనేది నా శరీరం, అవి మొత్తం తీసేసినా నా మెదడు ఉంది. ఇలా రకరకాలుగా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు వైరల్ చేసి అందరినీ కూడా బత్తాయిలు అంటూ సంబోధిస్తూ వెటకరించినటువంటి సందర్భం మనం చూసాం. ఇంకా దీని మీద పొద్దాక వీడియో చేయాలన్నా కానీ విరక్తి పడుతుంది. ఎందుకంటే ఆయన్ని హైలైట్ చేస్తున్నారు అంతే. సింపుల్ గా చేయాల్సిందేదో చేసేసి ఆయన మీద యాక్షన్ తీసుకోవటం ఏదైనా చేయాలి, మొత్తం పూర్తిగా బ్లాక్అవుట్ చేసేయాలి ఆయన అకౌంట్లన్నీ. కానీ అలా జరుగుతాయి అంటే నాకు డౌటే. ఇప్పుడు ఏదైతే పంజాగుట్ట పోలీసులు ఎందువల్ల జరిగింది, ఇప్పుడు ఈ వార్త ఎందుకు వచ్చింది అంటే నటి కరాటే కళ్యాణి గారు ఉన్నారు కదా, ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉందండి. ముందు నుంచే చూస్తూ ఉన్నాం, కొంతకాలంగా వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు అన్వేష్. అతను చేసేటటువంటి ట్రావెల్ విన్యాసాలు, సాహసాలు, కామెడీ వీడియోలు ఎంతో మంది అభిమానులను సంపాదించాయి. ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆయనకి ఫాలో అయ్యారు కూడా. కానీ ఇటీవల దేవీ దేవతల పైన కావచ్చు, హిందూ మతం మీద కావచ్చు అతను చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత పరిస్థితి కొంచెం మారిందనే చెప్పొచ్చు. చాలా మంది అతన్ని అన్సబ్స్క్రైబ్ చేసినట్లుగా, దాదాపుగా లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ తగ్గినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అతను ఏదైతే దేవీ దేవతల మీద వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యల తర్వాత ఇదంతా కూడా జరిగింది. ఇక కొన్ని రోజుల క్రితం అయితే తన అకౌంట్ బ్లాక్ అయిందని, ఆ అకౌంట్ బ్లాక్ అయిన తర్వాత వచ్చినటువంటి వార్త నెక్స్ట్ డేనే మరో వీడియో ఆయన అంటే అన్వేష్ వ్యంగ్యంగా రిలీజ్ చేసి స్పందించాడు. నా అకౌంట్ బ్లాక్ అయిపోయిందా, మహా అయితే ఇంకో అకౌంట్ ఉంది, అది పోయినా ఫేస్బుక్ ఉంది, అది పోయినా యూట్యూబ్ ఉంది, ఇంకోటి పెట్టుకుంటా అంటూ మాట్లాడినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఈ వ్యాఖ్యలు మరింత వివాదానికి దారితీశాయనేది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి చర్చనీయాంశమైనటువంటి వార్త. సనాతన ధర్మం గురించి కావచ్చు, మహిళల వస్త్రధారణ మీద కావచ్చు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. అప్పట్లోనే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని ఆరోపణలు కూడా, కేసులు కూడా నమోదయ్యాయనేది సమాచారం కాదు, చాలా మంది కేసులు కూడా వేశారు. ఈ నేపథ్యంలోనే పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారనేటటువంటి న్యూస్ బయటకు వచ్చింది. గతంలో నమోదైనటువంటి కేసులో భాగంగా ఈ నోటీసులు ఇచ్చినట్లుగా చెప్తున్నారండి. విశాఖకు చెందినటువంటి అన్వేష్ విదేశాలు తిరుగుతూ
యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ నడుపుతున్నాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు పోలీసులు సోషల్ మీడియా కంపెనీలకు లేఖలు రాసి అతని అకౌంట్లు డీయాక్టివేట్ చేయాలని కోరినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై అధికారిక ధృవీకరణ ఎంతవరకు ఉంది, అకౌంట్లు నిజంగా బ్లాక్ అవుతాయా అనేటటువంటి అంశం ఇంకా క్లియర్ గా రావాల్సి ఉంది బయటికి. మొత్తానికి ఒకప్పుడు ట్రావెలర్ వీడియోలతో అభిమానులను సంపాదించినటువంటి అన్వేష్ ఇప్పుడు వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇదంతా కూడా అతని యొక్క నోటి దురద వల్లే. సబ్జెక్ట్ టు కరెక్షన్ అంటే క్షమించాలి ఈ మాట వాడుతున్నందుకు, నోటి దురుసుతనం అనుకుందాం. నోటి దురద అంతం కన్నా కూడా నోటి దురుసుతనం. అతని యొక్క నోటి దురుసుతనం వల్లే ఈ అన్వేష్కి పరిస్థితి వచ్చిందా, లేక ఇది కూడా సోషల్ మీడియా హైప్ మాత్రమేనా అనేది రాబోయే రోజుల్లో క్లియర్ కానుంది. ఇది ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. అయితే నా అభిప్రాయం ప్రకారం ఈ లుకౌట్ నోటీస్ అనేది ఎంతవరకు పనిచేస్తాయండి? అతను ఎక్కడో ఉంటాడు, అంటే వేరే కంట్రీస్ లో ఉంటున్నాడు, నేను మీ దేశానికి రాను బత్తాయిలు అని చెప్తున్నాడు. మరి దేశానికి రానటువంటి వ్యక్తి మీద లుకౌట్ నోటీసులు ఇచ్చి ఉపయోగం ఏంటి? అసలు చేయవలసిందేంటి? అతని అకౌంట్లు ఏవైతే ఉన్నాయో బ్యాంక్ అకౌంట్లు, వాటి మీద యాక్షన్ తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ల మీద కేసులు పెట్టాలి, బ్యాంక్ అకౌంట్లని బ్లాక్ చేయాలి, అతనికి ఉన్నటువంటి ఫండింగ్ మొత్తాన్ని నిలుపుదల చేయాలి. ఏదైతే యూట్యూబ్ ఉన్నాయో యూట్యూబ్ అకౌంట్ల మీద పడాలా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను బ్లాక్ చేపించాలి. అతనికి ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ మీద దెబ్బ కొడితే, అతనికి ఉన్నటువంటి ఏదైతే పాస్పోర్ట్ ఉందో, మన ఇండియాని గౌరవించినటువంటి వ్యక్తికి ఇండియా పాస్పోర్ట్ ఎందుకు ఇవ్వాలి? ఇండియా యొక్క ఇమిగ్రేషన్ పాస్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు ఉండాలి? కాబట్టి ఇవి మొత్తం సీజ్ చేస్తే, ఈ సీజ్ చేసి అన్ని కంట్రీస్ గా ఏదైతే సీజ్డ్ అతని పాస్పోర్ట్ సీజ్ చేయడం కావచ్చు, ఇది ఏదైతే సీజ్డ్ ఉందో ఆ లెటర్ ప్రతి ఒక్క కంట్రీకి ఫార్వర్డ్ చేయాలి. అప్పుడు కదా అతను ఒక దేశద్రోహి అని తెలిసేది. ఏదో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిలాగా లుకౌట్ నోటీసులు ఇవ్వటం వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ నేను చెప్పింది రాంగ్ అయితే క్షమించాలి, బట్ చేయాల్సింది అదే కదా. యాక్చువల్గా మన దేశంలో పుట్టి, మన దేశంలో పెరిగి, మన దేశాన్ని ఉపయోగించుకుంటూ, మన దేశ పౌరుల యొక్క అభిమానాన్ని చూరుకొని, మన దేశ పౌరుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని ఉపయోగించుకుంటూ మన దేశ పౌరులనే బత్తాయిలు అంటున్నాడంటే అతన్ని క్షమించకూడదండి. వాస్తవంగా అతన్ని ఒక దేశద్రోహిగా ప్రకటించాలి. ఇది నా ఒపీనియన్ సార్. ఇక్కడ ఎవరిని కించపరచట్లా. ఆయన అభిమానులు ఏమన్నా మీరు తప్పుగా అనుకుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే మనందరం భారతీయులు, ఇండియన్స్. ఇండియా ఈజ్ అవర్ కంట్రీ. మన దేశాన్ని, మన దేశం పేరుని తలుచుకుంటూ గర్వించాలి. అలాంటి దేశాన్ని అవమానిస్తున్నటువంటి వ్యక్తి అతను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏదైనా తప్పులుంటే మన్నించండి. ఒకవేళ మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ అనాలిసిస్తో మీ ముందుకు వస్తే అప్పటి వరకు సెలవు. జై హింద్.